ఏ పవర్ ఎం పవర్ ఎన్. సో ఇదేమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. ఏ పవర్ ఎం బ్రాకెట్ ఉంది సార్, బ్రాకెట్ లేకపోతే ఆ ఆన్సర్ డిఫరెంట్. అది నేను ఫిఫ్త్ ప్రాపర్టీగా చెప్తాను. సపోజ్గా 2 పవర్ 3 పవర్ 2, 2 పవర్ 3 పవర్ 2, 2 పవర్ 3 ఈజ్ 8, 8 స్క్వేర్ ఈజ్ 64. 64ని నేను 2 పవర్ 3 ఇంటూ 2, 2 పవర్ 6గా రాసుకోవచ్చు. సో ఏ పవర్ ఎం పవర్ ఎన్ ఈజ్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఏ పవర్ ఎం పవర్ ఎన్ ఈజ్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. క్లారిటీ అర్థమైంది కదా సార్. సో బ్రాకెట్ ఉంటే సార్, బ్రాకెట్ లేకపోతే ఏమవుతుంది? సపోజ్గా 2 పవర్ 3 పవర్ 2కి 2 పవర్ 3 బ్రాకెట్ 2కి ఒక తేడా ఉంది. ఎప్పుడైతే మనకు ఇది ఉందో పైనుంచి కింద వరకు చేస్తాము. 3 పవర్ 2 ఎంత? 9. ఇదేమో 2 పవర్ 9. ఇదేమో 2 పవర్ 3 ఏమో 8, 8 స్క్వేర్ ఏమో 64. సో ఇదేమో 2 పవర్ 6. ఈ రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు ఈక్వల్ కాదు. ఇది రాసుకోండి సార్. అంటే ఏ పవర్ ఎం పవర్ ఎన్ అనేది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్కి సమానము కాదు, సమానము కాదు. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్కి సమానము కాదు. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఏ పవర్ ఎం పవర్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఈ ఫోర్త్ ప్రాపర్టీ, బ్రాకెట్ ఉంటే మల్టిప్లై చేయండి, బ్రాకెట్ లేకపోతే ఫస్ట్ పవర్ చేయండి, దాని తర్వాత పైనుంచి కిందికి రండి. 3 పవర్ 2 వాల్యూ ఎంత? 9. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 పవర్ 9 అవుతుంది. 2 పవర్ 9 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్, ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. సార్ ఎందుకు సార్ ఇది? ఎందుకంటే కొన్ని ఆన్సర్ ఆప్షన్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి మనం ఈ ప్రాపర్టీలను యూజ్ చేస్తాం. అండర్ రూట్ లోపట సరి సంఖ్య ఉందనుకోండి, సరి ప్లస్ సరి, ఆన్సర్ విల్ బి సరి సంఖ్య. ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్, ఇట్ ఈజ్ అన్ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్, బేసి సంఖ్య ప్లస్ సరి సంఖ్య, ఆన్సర్ ఏమవుతుంది? రైట్, బేసి సంఖ్య అవుతుంది. అదే రెండు బేసి సంఖ్యలను కూడా అనుకోండి, ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్, ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది. ఇది మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది. ఆరోది, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే వర్గం కదా సార్. సో ఒక వర్గము ఎలా కనుక్కోవాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే దాని యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? దాని యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? ఈ రెండు కూడా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లో చాలా ఈజీగా మనకు ఉపయోగపడవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నంబర్ వర్గం కాదు అని ఎలా చెప్తాం సార్? దాని యూనిట్ డిజిట్ 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, యూనిట్ డిజిట్ 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, అది వర్గము కాదు. ఒక వర్గానికి యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 కానీ, 3 కానీ, 7 కానీ, 8 కానీ ఉండదు. అది స్క్వేర్, వర్గమూలము. సో వర్గమూలము, స్క్వేర్ రూట్ మీన్స్ స్క్వేర్ ఈజ్ వర్గము, స్క్వేర్ రూట్ ఈజ్ వర్గమూలము. మళ్ళీ దాని తర్వాత రైట్, ఒక వర్గమూలము, ఒక డిజిటల్ సమ్, ఒక నంబరు వర్గమూలము అయినప్పుడు దాని డిజిటల్ సమ్ 147 అవుతుంది. 147 డిజిట్ సమ్ కానీ ప్రతి నంబరు రైట్ ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని చూడ్డానికి రైట్ ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చెప్పడానికి కొన్ని కాన్సెప్ట్స్. యూనిట్ డిజిట్ 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, యూనిట్ డిజిట్ 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, అది
పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, రైట్? పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అదే ఒక నంబర్కి డిజిటల్ సమ్ 1, 4, 7, 9 ఉందనుకోండి, అది ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్. అది కాదు అని ఎప్పుడు చెప్తాము? రైట్, అది 1, 4, 7 or 9 కానప్పుడు అది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఒక నంబర్కి యూనిట్ డిజిట్ 6 ఉన్నప్పుడు, యూనిట్ డిజిట్ 6 ఉన్నప్పుడు 10th డిజిట్ ఆడ్ నంబర్ అవుతుంది. 10th డిజిట్ ఆడ్ నంబర్ ఉండి యూనిట్ డిజిట్ 6 ఉంటే అది ఎప్పుడూ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అది కానప్పుడు మనం ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తాము? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాన్సెప్ట్లు యూజ్ చేస్తాం. ఈ మూడిట్లో ఏది కాకున్నా అది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. యూనిట్ డిజిట్ 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా అది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. డిజిటల్ సమ్ 1, 4, 7, 9 కాకుండా మిగతా ఏ నంబర్ ఉన్నా అది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నంబర్, ఒక సంఖ్యకు యూనిట్ డిజిట్ 6 ఉండి 10th ప్లేస్ బేసి సంఖ్య లేకుంటే ఏదున్నా అది కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్.